స్టోరీ ఇప్పుడు విరిగి పడిపోయేలా ఉంది. అయ్యో, ఏం చెయ్యాలి? ఆ బేబీ హిపోపాటమస్ మాయమైపోయింది. అయ్యో, కికో, నువ్వు ఏదైనా చెయ్యి. ఇంత ఎత్తు నుంచి మనం కింద పడ్డామంటే మన ఎముకలన్నీ విరిగిపోతాయి. వేరే మార్గం లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలనుకుంటా. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావా. వావ్, ఈ అడవి ఎంత బాగుంది కదా. అడవిని చుట్టి చూడడం చాలా బాగుంటుంది అనుకుంటా. కికో, మనం అడవి లోపలికంటూ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. పోను పోను ఇది అడవి లోపలికంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఇది చాలా పెద్ద ఫారెస్టే. నేనేమైనా తింటాను, నాకు ఆకలేస్తోంది. మనం అనిమల్స్ ని చూడటానికే కదా అడవిలో ఉన్న దట్టమైన భాగానికి వెళ్తున్నాం. దాన్ని రెండే మాటలో చెప్పాలంటే కోర్ ఏరియా. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. కానీ ఇంతవరకు మనం ఒక్క ఎలుకను కూడా చూడలేదే. అలా చూడండి. టోనీ బాస్ ఫ్యామిలీ ఉంటారు గ్రే కలర్. అక్కడున్న ఏనుగు కూడా గ్రే కలర్. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మతికి బొమ్మ పడుతుంది. అలా చూసారా, వెనకాల నుంచి సాంబార్ చెంకుల గుంపు వస్తున్నాయి. అరే వావ్, ముందు ఎలిఫెంట్స్ ఇంకా వెనకాల జింకల గుంపు. రెండే మాటలో చెప్పాలంటే డబుల్ జాలీ. అయ్యయ్యో, ఆ ఏనుగులు మన వైపుకే వస్తూ ఉన్నాయి. డ్రైవర్ అన్నా వెనక్కి తిప్పండి. మేయర్ గారు, మీరు అనవసరంగా భయపడకండి. ఈ మృగాలు ఎవరి మీద అటాక్ చెయ్యవు. కాదు టెంపో అన్నా, ఈ యానిమల్స్ మన వైపు రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో కాపదా. మీరు వెంటనే బండిని తిప్పండి. నువ్వు చెప్పేది కరెక్టేనయ్యా, కానీ ఇప్పుడు బండిని ఏ వైపుకు తిప్పాలి? రెండు వైపులా యానిమల్స్ మనల్ని చుట్టుముట్టేశాయి కదా. అయ్యయ్యో, ఇప్పుడు నాకు డబుల్ జాలికి బదులుగా డబుల్ శిక్ష పడేలా ఉందే. ఏం చెయ్యాలి? ఆపద కోసం వెతుకోకూడదు. ఆ పొద ఈ పొద దాన్ని ఎదిరించావంటే చివరికి విజయం నీదే కదా. అద్భుతం సార్, ఏం పంచు డైలాగ్ చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అయ్యయ్యో, నోట్లో నోట్ చేసుకోవడం తరువాత ముందు దానికి అర్థమేమిటో చెప్పండి. సార్ క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే, సార్ ఈ బండులోంచి దూకి బయటికి వెళ్లి సాంబో జింక పిల్లల గుంపు దగ్గరికి వెళ్లి వాటి దృష్టిని మళ్లిస్తారు. ఆ ఛాన్స్ ను ఉపయోగించి మీరు ఈ బండిని రివర్స్ డైరెక్షన్ లో తిప్పించండి. సమస్య ఎప్పుడు అంతో ఇంతో ఎంతో కొంత. ముందు దిగు, వదిలి చింత. ఏమంటున్నారు? సార్ క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే, ఆయనతో పాటు నన్ను కూడా తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇంకాస్త స్పీడ్ గా వెళ్ళండి టెంపో అన్నా. అయ్యయ్యో, రివర్స్ లో ఈ బండిని ఎక్కువ దూరం తీసుకు వెళ్ళలేమే. దీని స్పీడు అంతే. ఇప్పుడు ఎలిఫెంట్స్ దృష్టి మళ్లించాలంటే నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటా. అద్భుతం సార్, ఈ సాంబా జింకల గుంపు మనల్ని బంతాడుకునేటట్టున్నాయే. మనల్ని వదిలిపెట్టారా లేవు. దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. నేను
ఎక్కడో చదివాను ఎలిఫెంట్ స్ట్రైట్ గా మన వైపు వచ్చేటప్పుడు వాటి స్పీడ్ ఎక్కువగా ఉంటుందని. అంటే నేను జిగ్జాగ్ గా పరిగెత్తానంటే వాటి స్పీడ్ స్లో అయిపోతుంది. మేయర్ సార్, నాకు విషయం అర్థం కావడం లేదు. ఆ యానిమల్స్ అన్ని కూడా మన మీద ఎందుకని దాడి చేస్తున్నాయి? ఎప్పుడు ఎలిఫెంట్స్ గ్రూప్ గానే ఉంటాయి, కానీ ఈ రోజు విచిత్రంగా ఉంది. అవి దేన్నో వెతుకుతున్నాయి అనుకుంటా. దీన్ని ఒకే మాటలో అడగాలంటే వాట్? ఎవరైనా ఒక విషయాన్ని గమనించారా? ఎలిఫెంట్స్ ఇంకా సాంబాడియర్ గ్రూప్స్ లో ఒక్క పిల్ల కూడా లేదు. అలాగా అయితే అనిమల్స్ పిల్లలు మిస్సింగ్ అయింది అనుకుంటాను. సరే రండి, ఈ విషయం గురించి అడవి ఇన్ఛార్జ్ దగ్గర మాట్లాడదాం. ఏంటి మళ్ళీ ఏనుగు పిల్ల కనిపించడం లేదా? అసలు అది ఎలా జరిగింది? తెలియడం లేదు సార్. మేము దానికోసం ఎంతగానో వెతికి చూసాం, కానీ ఎక్కడా దొరకలేదు సార్. ఈ చోట ఉన్న ఫారెస్ట్ రేంజర్, ఈ అడవిలో ఉన్న అన్ని మృగాలకి రక్షణ కల్పించవలసింది నీదే బాధ్యత. నీకు తెలుసు కదా, ఈ అడవిలో ఉన్న జంతువుల పిల్లలు ఎన్నో తప్పిపోయాయి. అది ఈ వారంలో. గుడ్ మార్నింగ్ అంకుల్, నా పేరు కికో. నేను నా ఫ్రెండ్స్ తో పాటు జంగల్ సఫారీ కోసమే వచ్చాను. కికో ఫ్రమ్ సన్ సిటీ, రైట్? థ్యాంక్ గాడ్ కికో, మీరు సరైన సమయానికి వచ్చారు. నేను నీ గురించి, నీ సూపర్ స్పీడో గురించి ఎన్నో విన్నాను. ఇప్పుడు ఈ అడవికి మీ సహాయం అవసరం అవుతోంది. అన్నీ ఓకే అంకుల్, కానీ మీరు ఎవరు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. ఇక్కడున్న వీళ్ళందరూ ఫారెస్ట్ రేంజర్స్. ఓకే అంకుల్, మీరు మాట్లాడేది వింటుంటే ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ మనుషుల్ని అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం కికో. నిజం చెప్పాలంటే కొద్ది రోజులుగా ఇక్కడున్న అనిమల్స్ పిల్లలు హఠాత్తుగా మాయమైపోతున్నాయి కికో. మాయమైనవి ఎక్కడా కనపడడం లేదు. అందువల్లే మిస్ అయిన చిన్న అనిమల్స్ పేరెంట్స్ అన్ని ఈ అడవిలో సమస్యను సృష్టిస్తున్నాయి. ప్లీజ్ కికో, ఆ అనిమల్స్ పిల్లల్ని ఎలాగైనా కాపాడు. దయచేసి మాకు సహాయం చేయి ప్లీజ్. కానీ సార్, నేనే దాన్ని కాపాడలేకపోయాను కదా. ఈ చిన్న కుర్రాడికి ఏం చేయగలుగుతాడు? హలో అంకుల్, కొన్ని విషయాలు పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్లే చక్కగా చేయగలరు. కరెక్ట్. ఒకేసారి 2 క్యాండిల్స్ ని తినగలను. నిన్ను ఎలాగో చూపిస్తాను. ఇదిగో ఇలాగే. అంకుల్, మీరు మమ్మల్ని అడవిలో ఉన్న ఆ చోటుకి పంపించండి. అక్కడి నుంచి అడవి మొత్తం చూసేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇక మీద ఆ అనిమల్స్ పిల్లల్ని కాపాడడం మా బాధ్యత. మీరు ఇక్కడి నుంచి ఈ బైనాకులర్స్ యూజ్ చేసి అడవి మొత్తం చూడొచ్చు. జాగ్రత్త, శబ్దం చేయకండి, యానిమల్స్ పారిపోతాయి. నేను భోంచేసి వెంటనే వచ్చేస్తాను. ఖచ్చితంగా అంకుల్, కాస్త కుదిరితే నాకు కూడా ఫుడ్ ని పార్సల్ చేసి తీసుకొచ్చేయండి, సరేనా? ఆ మ్యాడీ రేంజర్ అంకుల్ కి ఫుడ్ ని షేర్ చేయడం అంటే ఇష్టం ఉండదు అనుకుంటాను. ఏం పర్వాలేదు, నా దగ్గర చిప్స్ ఉంది, అవి తింటాను. డూడు, కాస్త సైలెంట్ గా ఉండు. ఆ హిప్పోపోటమస్ బేబీ అంత సంతోషంగా ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తోంది? ఇప్పుడు నేనేమి తినలేదు. అంటే ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? కికు, ఆ శబ్దాన్ని గురించి మర్చిపో. ఆ బేబీ హిప్పోపొటామస్ ని కొంచెం గమనించు. నీకు విషయం తెలుసా, ఒకసారి నేను ఇదే విధంగా ఒక యానిమల్ దొంగని కొట్టి పిండి చేశాను, ధ్వంసం చేసేశాను. ఆ రోజు నుంచి అతను దొంగతనాలు మానేసి కోళ్లు పిచ్చుకోవడం మొదలు పెట్టాడు. అది మర్చిపోలేను. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఏమిటి అలా అనేశావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా నెత్తి మీద గుడ్లు పడతాయి. ఇలా చూడండి, నేను కనుక కోడిగుడ్లు దొంగని పట్టుకున్నానే అనుకోండి, అతన్ని తిన్నగా నేను మన మేయ గారి దగ్గరికే పంపిస్తాను.
హ్మ్? హిపోపోటమస్ ఎప్పుడు నీళ్ల పక్కన ఉన్నప్పుడే ఇలా చేస్తుంది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇలా చూడు R7, అక్కడ కనిపించే హిపోపోటమస్ బేబీ లొకేషన్ ని మ్యాప్ లో మార్క్ చేయి. అయ్యో, ఈ వాచ్ టవర్ ఇప్పుడు విరిగి పడిపోయేలా ఉంది. అయ్యో, ఏం చెయ్యాలి? ఆ బేబీ హిపోపోటమస్ మాయమైపోయింది. అయ్యో, కికో, నువ్వు ఏదైనా చెయ్యి. ఇంత ఎత్తు నుంచి మనం కింద పడ్డామంటే మన ఎముకలన్నీ విరిగిపోతాయి. వేరే మార్గం లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలనుకుంటా. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఈ టవర్ అలాగే కింద పడిపోతుంది అనుకుంటా. త్వరగా ఫార్ములా నంబర్ 83ని అప్లై చేసి మా అందరినీ కాపాడు. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 83. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. నువ్వు మ్యాప్ లో మార్క్ చేసిన చోటికి ఇప్పుడు మనం వెళ్దాం. అయ్యో, ఆ ఏనుగులు మళ్ళీ వచ్చేసాయి. నన్ను కాపాడండి. కికో, నన్నేం చేయమంటావో చెప్పు. వద్దు సూపర్ స్పీడో, అవి వాటి బేబీస్ ని వెతుకుతున్నాయి. అందుకే ఇంత కోపంగా ఉన్నాయి. కాస్త ఆగు, నేను వాటితో మాట్లాడి చూస్తాను. నాకు మీ అందరి బాధ అర్థమవుతోంది. నేను మీకు మాటిస్తున్నాను, మీ బేబీస్ ని నేను తీసుకొస్తాను. ప్లీజ్ ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఓరు నాయనో, కిక్కో చెప్పింది ఎలిఫెంట్ కి బాగా అర్థమైందా? కిక్కోకి ఎలిఫెంట్ లాంగ్వేజ్ వచ్చా ఏంటి? టోనీ, నువ్వు మనస్ఫూర్తిగా ఎవరికైనా సాయం చేయాలనుకుంటే అప్పుడు వాళ్ళు మనుషులైనా సరే జంతువులైనా సరే ఏ భాషనైనా అర్థం చేసుకోగలరు. అదంతా టోనీ బాస్ కి చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరికి సాయం చేయలేదు కదా. మార్క్ చేసిన చోటు ఇక్కడేగా ఉంది. బేబీ హిప్పోపోటమస్ ఇక్కడి నుంచి మాయమైపోయింది. కానీ ఇక్కడ ఏవీ లేదే. కికో, ఒకవేళ బేబీ హిపోపోటమస్ ని హెలికాప్టర్ లో తీసుకువెళ్ళుంటారా? అలా జరిగే ప్రసక్తి లేదు. మనకి హెలికాప్టర్ శబ్దమే వినిపించలేదు. ఆ బేబీ హిప్పోపోటమస్ ఇక్కడి నుంచి మాయమైపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్ళిందని నాకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఆ బేబీ హిప్పోపోటమస్ కూడా కనపడడం లేదు. అదిగో వాళ్ళ అమ్మ కూడా అక్కడ నిలబడింది చూడండి. అది తన కనపడకుండా పోయిన పిల్ల కోసం వెతుకుతోంది చూడండి. అవును, అదే. మీకు విషయం తెలుసా? మనుషులు ఇంకా జంతువులు వేరేలా చూస్తాం. కొన్ని జంతువులకి అన్ని బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తుంది. అలాగే కొన్ని అనిమల్స్ కొన్ని కలర్స్ ని చూడగలవు. ఇలా చూసారా? ఈ వీడియోలో డాగ్ కళ్ళు నుంచి చూస్తే మనకి ఇలాగే కనిపిస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే కికో, కానీ దానికి యానిమల్స్ కనిపించకుండా పోవడానికి ఏంటి ఇలా కనెక్షన్? చూడు, మనకి ఈ చోటంతా ఖాళీ అని అనిపిస్తోంది. కానీ నాకేమనిపిస్తోందంటే బేబీ హిపోపోటమస్ కళ్ళకి వేరేదో కనిపించింది అనుకుంటా. నేను R7 తో స్కాన్ చేసి దాన్ని చూడబోతున్నాను. ఏ విజువల్ ని బేబీ హిపోపోటమస్ చూసిందో దాన్ని మనం కూడా చూద్దాం. హిపోపోటమస్ కళ్ళకి ఇక్కడ ఒక లేక్ కనపడింది.
ఇక్కడ ఇల్యూషన్స్ ని క్రియేట్ చేయడానికి డివైసెస్ ని ఇక్కడెక్కడో పెట్టినట్టున్నారు. అలా చూసారా, డివైస్ అక్కడ ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 68. ఎస్ కికో, ఫార్ములా నంబర్ 68 ని యాక్టివేట్ చేస్తాను. ఆ డివైసెస్ ని కింద పడేసి పనికి రాకుండా చేస్తాను. ఇదిగో ఉన్నాయి ఆ డివైసెస్. వీటి ద్వారానే ఆ దొంగ అన్నిటినీ క్రియేట్ చేశాడు. బేబీ యానిమల్స్ వాటికి నచ్చిన విషయాల్ని వీటి ద్వారా చూసేటప్పుడు దొంగ వాటిని నైస్ గా తీసుకెళ్లిపోయాడు. కానీ కిక్కో, ఆ దొంగ అనిమల్ బేబీస్ ని దొంగలించి ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడు? ఏమైంది కికో? మళ్ళీ ఎవరైనా ఏ జంతువులైనా ఎత్తుకెళ్ళిపోయారా? అవునవును, మేము వాటిని వెతుకుతున్నాం. ఓ నో, అసలు ఈ అడవిలో ఏం జరుగుతోంది? ఒకటి తర్వాత ఒకటి మాయమైపోతున్నాయి. కికో, నా మాట విను. నువ్వు వెంటనే నీ ఫ్రెండ్స్ ని తీసుకుని ఈ అడవిలోంచి వెళ్ళిపో. లేదు మ్యాడీ రేంజర్, మేము అనిమల్స్ పిల్లల్ని కనిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళము. నేను చెప్పేది విని కికో, లేదంటే మీరు కూడా యానిమల్స్ బేబీస్ లాగే మాయమైపోతారు. ఆ, హే ఒక్క నిమిషం, మీరు భోజనం కోసమేగా వెళ్ళారు? ఇంకా నేను ఈ విషయాన్ని మీతో చెప్పలేదు కదా. బేబీ హిప్పోపాటమస్ మాయమైపోయిందని మీకెలా తెలిసింది? నేను చెప్పకుండా మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు నేను ఈ అడవినే కారడవిలా మార్చేస్తాను. కికో, నువ్వు చాలా స్మార్ట్ గా నీ తెలివితేటలను ఉపయోగించి నేనెవరన్న విషయాన్ని ఈజీగా కనిపెట్టేశావు. అవును, నేనే ఈ అడవిలోని యానిమల్ బేబీస్ ని ఎత్తుకు వెళ్లి వాటిని ప్రైవేట్ జూ కంపెనీలకు అమ్మేస్తున్నారు. మ్యాడీ రేంజర్, ఇలా అనిమల్స్ పిల్లల్ని దొంగలించడం చాలా పెద్ద తప్పు. వాటిని తిరిగి ఇచ్చేసి మీ తప్పుని సరిదిద్దుకోండి. కికో, నువ్వు చెప్పే ఈ రైట్ అండ్ రాంగ్ అనే విషయాలు నా వరకు అనవసరం. అలాగే ఇక నువ్వు కూడా ఇక్కడ ఉండడం అనవసరం. ఎందుకంటే యానిమల్స్ బేబీస్ లాగే నువ్వు నీ స్నేహితులతో పాటు ఇప్పుడే మాయమైపోతావు. కికో, అలాగే చూస్తూ ఉండు. నేను నీ కళ్ళు కప్పడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశాను. ఇప్పుడే నేను ఈ అడవిని కారడవిలా మార్చేస్తాను. మేయర్ సార్, ఈ ట్రైన్ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థం కావడం లేదే. ఆ రాక్స్ మన వైపే వస్తున్నాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 58. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 58. ఇదిగో ఇక్కడే ఉన్నాయి ఆ బేబీ యానిమల్స్. ఇవి అడవి నుంచి మాయమైపోయినవి. టెంపో అన్నా, నేను ఈ రోజే ట్రైన్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేశాను. మేయర్ సార్, మనం ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకుని పారిపోదాం, లేదంటే మన కథ కంచికి వెళ్ళిపోతుంది. అదిగో అక్కడ చూడండి. ఆగండి, మీరు భయపడకండి, వాటికి నేను చెప్తాను. గుడ్ మార్నింగ్ రైనోస్. ఎంత పని చేశావు? మా కిక్కో మీద అటాక్ చేస్తావా? నిన్ను నేను వదిలిపెట్టను, చూడు. వద్దు టెంపో అన్నా, వాటిని కొట్టద్దు. పాప, అవి అనిమల్స్. అవి అమాయకులు కావు, నాలాగే తెలివైన యానిమల్స్. నేను వాటికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చాను. అందువల్ల ఇవి ఇంకా భయంకరమైన స్వభావంతో మారిపోయాయి. సూపర్ స్పీడో, ఇక్కడికి చాలా అనిమల్స్ వచ్చాయి, కానీ వాటి కళ్ళని రెడ్ గా ఉన్నాయి. మ్యాడీ ఇచ్చిన మందు వల్లే వీటన్నిటికీ ఈ విధంగా జరిగింది అనుకుంటున్నాను. వీటిని బాగు చేయాలంటే వీటి మీద యూవీ రేస్ ని అప్లై చేయాల్సిందే కికో. త్వరగా నీ ఫార్ములా నంబర్ 148 ని అప్లై చేయి. యూవీ రేజర్ ని పంపు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. కికో, నీకు శిక్ష నా యానిమల్స్ కాదు, నేనే స్వయంగా విధిస్తాను. ఇప్పుడే నేను ఈ అడవిని సర్వనాశనం చేస్తాను. ఈ రేస్ ప్రభావం యానిమల్స్ మీద పనిచేయొచ్చు, కానీ నా మీద పనిచేయవు.
మ్యాడీ రేంజర్ వైల్డ్ యానిమల్స్ కంటే వైల్డ్, అలాగే చాలా స్ట్రాంగ్ కూడా. ఇప్పుడే ఈ అడవిని సర్వనాశనం చేస్తాను. అనిమల్స్ దగ్గర నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయలేను, కానీ మ్యాడీ రేంజర్ మీద నేను ఆ కిక్ ని యూజ్ చేయగలను. చూసావా మ్యాడీ రేంజర్, అనిమల్స్ ఇంకా మనుషులకి ఇవే వ్యత్యాసాలు. అనవసరంగా అవి ఎవరిని డిస్టర్బ్ చెయ్యవు. సూపర్ స్పీడో, ఈ బేబీ అనిమల్స్ అన్నిటినీ రిలీజ్ చేయి. అడవిలో ఆటపాట, కానీ ఇప్పుడు మాతో సయ్యాట. నీ పని అయిపోయిందిరా బేటా. అంటే సారీ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. చాలా సంతోషంగా ఉంది కికు అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీ ఇద్దరి ధైర్య సాహసాల వల్ల, తెలివితేటల వల్ల యానిమల్స్ పిల్లల్ని కాపాడి వాటి తల్లుల దగ్గరికి చేర్చారు. సంతోషం.